తాతయ్య తాతయ్య నన్నెవరో విసిగించొద్దు. షష్ఠి పూర్తి చేసుకోవా తాతయ్య? అసలు నాకు మొదల నుంచి ఇష్టం లేదు. మీరందరూ కలిసి వాడు వస్తున్నాడని నన్ను మభ్యపెట్టి వెళ్ళు వెళ్ళు, నాకేం వద్దు. తాతయ్య మా నాన్న రావడం పోవడం నాన్న చేతుల్లో ఉందా? ఏ ఎందుకు లేదు? నా బతుకులో వచ్చే ఒకే ఒక పండక్కి రావడం కన్నా రాజకార్యాలు ఎక్కువయ్యా మీ నాన్నకి. విమానాలు లేవన్నది సాకు. నిజంగా వాడికి రావాలని లేదు. ఎందుకుంటే తాతయ్య రావాలనే బయలుదేరారు. కార్ట్ అంతగానే ఎగిరి గంతేశారు. అమెరికా అంతా పరుగులు పెట్టి ఇండియా వెళ్ళిపోతున్నామని చాటింపు వేసొచ్చారు. సామాన్లు సర్దుకున్నారు. ఏమిటి అంత కథ? ఆడు బయలుదేరడం నీ కళ్ళతో నువ్వు చూసొచ్చినట్టు చెబుతున్నావు. చూసొచ్చా చెప్తున్నాను తాతయ్య. అదే మా నాన్న ఏం చేస్తుంటారో నేను ఆలోచించి చూశాను, చెప్పాను. మా నాన్న సంగతి నాకు తెలియదా తాతయ్య? అయితే ఆఖరి నిమిషంలో విమానాలు క్యాన్సిల్ అయ్యాయంటావు. ఒక విమానం కొనుక్కురమ్మను, ఆ డబ్బులు నేను కడతాను. విమానం మా నాన్న కూడా కొనగలరు తాతయ్య, కానీ నడిపించేవాడిని కొనడం మన తరవా. సరే రాప్తావని నేను సరిపెట్టుకుంటానులే, నువ్వు వెళ్ళు. అలా కా తాతయ్య, మీ షష్ఠిపూర్తి జరగకపోవడానికి మా నాన్న కారణమైతే నేను మా నాన్న కూడా షష్ఠిపూర్తి జరపను. అదేమిటి? అంతే. అమెరికాకి ఇండియా ఎంత దూరమో ఇండియాకి అమెరికా అంతే దూరం. మా నాన్నకు షష్ఠిపూర్తి ప్రాప్తం లేదు. అసలు నీ ఉద్దేశం ఏమిటే? మీ నాన్న రాకపోతే నేను షష్ఠిపూర్తి జరుపుకోలేనా? అదేగా నువ్వు అంటున్నావు. అదేం కాదు, జరుపుకొని తీరుతాను. ఆడు రాకపోతే ఆడికంటే ముందు పుట్టిన పెద్ద అత్తలేదా? తర్వాత పుట్టిన అత్తలేరా? ఆ తర్వాత పుట్టిన మీరంతా లేరా? ఆడి మూలంగా నేనెందుకు షష్ఠిపూర్తి మానుకోవాలి? నా మూలంగా ఆడికెందుకు షష్ఠిపూర్తి జరగకుండా పోవాలి? ఎవరి బతుకులు ఆడవే. అది ఆ మాట మీద నిలబడిన తాతయ్య. నాన్నకు తెలిసొచ్చేట్టు మీ షష్ఠిపూర్తి మేం జరిపిస్తాం, సరేనా? మొత్తం మీద గడిచి దానివేనే. కానీ నీ ఇష్టం వచ్చినట్టు కానీ. చిలక ముక్కుల వారు చీకటితోనే వచ్చి
పట్టే మంచం తొలి రాత్రి మలి రాత్రి తొంగళ్ళ రాత్రి ఆ మంచమే పెంచే మీ తాత వంశం 60 ఏళ్ల పెళ్లి అరుదైన పెళ్లి మరలి రాని పెళ్లి మరుడింటి పెళ్లి 20 ఏళ్ల వాడు మీరాముడైతే 16 ఏళ్ల పడుచు మా జానకమ్మ నిండా నూరేళ్లంట ముత్తైదు జన్మ పసుపు కుంకుమ కలిపి చేశాడు బ్రహ్మ ఆనందమానందమాయనే మా తాతయ్య పెళ్లి కొడుకాయనే ఆనందమానందమాయనే మా నానమ్మ పెళ్లి కూతురాయనే జానకి, ఏమిటిది? ఏం లేదు. ఇంత ఘనంగా జరిగిన పండగలో బాబు లేకపోవడం వెలితిగా ఉందండి. వాడంటే నిండుగా ఉండేది కదండి. జానకి, బాధపడకు, ఊరుకో. ఏం చేస్తాడు పాపం? వాడికి రావాలని లేక కాదు, రాలేక రాలేదు అంతే. ఊరుకో. చూడు, ఈ మంచి రోజున నీకు బహుమానం లాంటి ఒక నిజం చెప్పనా? 20 ఏళ్ల నుంచి బాబు కోసం నువ్వు ఎంత తపన పడుతున్నావో నాకు తెలుసు కాబట్టి నీకోసమే, కేవలం నీకోసమే జానకి, మన ఇందుమతి కూతురు పెళ్లి శుభలేఖ ఎవ్వరికీ తెలియకుండా అమెరికా నేనే పంపించాను. నిజంగానా? అవును జానకి, నీ కళ్ళల్లో అచ్చమైన సంతోషాన్ని చూసి ఎన్నాళ్ళో అయింది. ఆ సంతోషాన్ని మరొక్కసారి చూడాలన్న ఆశతో వాడికి శుభలేఖ నా చేతులతో నేనే రాశాను. ఏమండి, నా కోసం ఆకాశమంతెత్తున్న మీరు నా సంతోషం కోసం ఒక మెట్టు దిగారా? చాలండి, నాకింకేం కావాలండి? ఈ సంతృప్తి ఈ జీవితానికి చాలండి. మీరు నా పాలిటి దేవు. జానకి, 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 జానకి. తాతయ్య, ఏంటి? అమ్మా, మీ నాన్నకి ఫోన్ చేయాలమ్మా. ఫోనా? ఇప్పుడా? ఏం తాతయ్య? మీ నాన్న రావాలమ్మా. వస్తారు తాతయ్య, తొందరలోనే వస్తారుగా. ఇప్పుడే రావాలమ్మా, ఈ రోజే రావాలి. దేనికి తాతయ్య? సీత, మీ నాన్నమ్మ మనకిక లేదమ్మా. కన్నవారి రుణం తీర్చుకోవలసిన బాధ్యత, కన్న తల్లికి తలకొరివి పెట్టవలసిన అవసరం మీ నాన్నదేనమ్మా. అమ్మా చూడమ్మా, మీ నాన్న సంగతి నాకు బాగా తెలుసు. మీ నాన్న నేనే స్వయంగా రమ్మంటే గాని రాడు. నేనే ఫోన్లో మాట్లాడతాను. పోస్ట్ ఆఫీస్కి వెళ్తాం పద. రామ్మా, టైం లేదు. అది కాదు తాతయ్య, ఫోన్ నేను చేస్తాను. ఇంటి దగ్గర మీరు ఉండాలి తాతయ్య.
ఇలాంటప్పుడు మీరు ఇల్లు వదిలి రాకూడదు. నాన్నతో నేను మాట్లాడతాను. మీరు ఇక్కడే ఉండండి తాతయ్య. నువ్వు మాట్లాడితే వస్తాడంటావా? చిన్నపిల్లవి ఎలా చెప్పగలవమ్మా ఈ వార్త? గుండె నిబ్బరంగా చెప్పగలవా తల్లి? అయితే వెళ్ళి ఫోన్ చెయ్యమ్మా. అమ్మా, నేను స్వయంగా రమ్మన్నాన్ని నా మాటగా చెప్పమ్మా. నాన్న చాలా దూరం వెళ్ళిపోయారు తాతయ్య. నాన్నకన్నా ముందే అమ్మ కూడా వెళ్ళిపోయింది. నాన్న దొరకలేదు తాతయ్య. అవును, దొరకరు. ఎందుకు దొరుకుతారు? మావయ్య గారు, ముందు జరగాల్సింది చూడండి.